హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీ బిర్యానీ చూద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని, నూనె వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అలాగే అందులో టమాటో కూడా వేసుకొని బాగా వేగించుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసి కొంచెం ఉల్లిపాయ టమాటీ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం సాల్ట్ అంటే మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని తర్వాత మనకి దొరికే బిర్యానీ మసాలా లేకపోతే మన ఇంట్లో ఉండే మసాలా అయినా పర్వాలేదు వేసుకొని మూత పెట్టేయాలి. మూత తీసి బాగా వేగించుకోవాలి. బాగా వేగించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకోవాలి, ఎందుకంటే అల్లం పచ్చివాసన పోయినంత వరకు. మళ్ళీ తీసి కొంచెం సేపు బాగా కలుపుకోవాలి. అప్పటికి అలాగ మూత పెట్టాం కాబట్టి పచ్చివాసన అంతా పోతుంది కదా, అల్లం పచ్చివాసన పోతుంది కదా. మనం బియ్యంకి తగినన్ని నీళ్ళు, నేను 3 గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాను. అది 1 గంట ముందు నానబెట్టుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ పోసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని మనం ఎసరు మరిగినంత వరకు కొంచెం చూడాలి. ఎసరు మరిగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, బియ్యం అందులో వేయాలి. బియ్యం వేసిన తర్వాత కొంచెం ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే ఆల్రెడీ నానిన బియ్యం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మా విలేజ్ స్టైల్లో అయితే ఇలాగే చేసుకుంటాం. మరి మీకు అసలు ఎలా చేసుకుంటారో కామెంట్లో చెప్పండి, మేము కూడా నేర్చుకుంటాం, ఆ స్టైల్లో కూడా చేసుకుంటాం. ఇప్పుడు కలిపాం కదా, కొంచెం సేపు మూత పెట్టుకుందాం. చూడండి ఎలా ఉడుకుతుందో, పొగల్లాగా వస్తుంది కదా బిర్యానీ. ఇది మా విలేజ్ స్టైల్, ఇలాగే చేసుకుంటాం మా విలేజ్లో. అయితే కొంచెం బిర్యానీ మెతుకు విరక్కుండా కొంచెం అటు ఇటు కలుపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కిందన అడుగు పట్టేస్తుంది కదా. ఇదేనండి మా విలేజ్ స్టైల్ బిర్యానీ, పొడిగా చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్.